చెప్పండి డాడీ, మీ కొడుకు చేసిన నిర్వాహం చాలదనా? ఇప్పుడు మీ కూతురుని తీసుకొచ్చి నా నెత్తిన పెడుతున్నారు. వామ్మో, ఇప్పుడు ఈ అనార్కల్ నుంచి తను సంపాదించడం ఎట్లా? ఇంత కష్టపడి చేజిక్కించుకున్న పెట్టని ఈ దరిద్రుడు తన్నుకుపోయాడు. ఏం చేస్తాం, కర్మ. ఏంటమ్మా ఆపావు? నేను గుర్తుకు రాలా? సాంబణ్ణి. ఆ చూపేంటమ్మోయ్, వెన్నులోంచి వణుకు పుడుతుంది. మీ గురించి తెలియనోళ్ళకి మీ మీద ఆశ పుడుతుంది. మీరు చేసిన మడ్రలు తెలిస్తే బ్రతుకు మీద ఆశే పోతుంది. నన్ను వదిలే తల్లి, నీకు దండం పెడతా. అనార్కలి మూడు ఎలా ఉంది? అర్థమైంది, థ్యాంక్స్. గుణవంతుడు, సౌమ్యుడు, ఏకపత్ని వ్రతుడు మాకక్కర్లేదు. కసుక్కున బుగ్గ గిల్లేసి చీర కొంగు లాగేసి నడు మీద పంటిగాటు పెట్టే చిలిపి కృష్ణుడే కావాలి. వా, డాన్స్ ఇరగదీసావే. ఆడదానివై బతికిపోయావు. అదే మగాడై ఉంటేనా? ఏయ్,
సార్ ఏంట్రా? కత్తి కనబడలా, కోడిని కొయ్యాలి. మీ దగ్గరున్న కత్తి ఆ మాత్రం దానికి కత్తెందుకురా? దాని మెడ ఇలా పట్టుకొని ఇలా తిప్పేయి. అర్థమైంది. అరే ఓ సాంబా, ఇక్కడి దాకా వచ్చి అక్కడే నిలబడిపోయావేంట్రా? రా లోపలికి రా. అనార్కలి, నా పని ఖాళీ. గుడ్ ఈవినింగ్ అనార్కలి బాయ్. బాయ్ ఏంట్రా? బాయ్ అను. ఏంట్రా ఇలా వచ్చావు? సారీ భాయి, అనార్కలి బాయి. నీ చుట్టూ ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు. నువ్వు అమ్మాల్సిన అమ్మాయిల్ని సిటీ చుట్టూ ఇళ్లలో దాచిపెట్టావు. నేను క్యాచ్ చేసిన అమ్మాయిని నీకు అవసరమా? వదిలేయచ్చుగా. అబ్బే సాలే, బుర్రలో గుజ్జున్నవాడెవ్వడైనా ఆ పిల్లని వదులుతాడ్రా? హ్. ఆ పిల్ల పల్లెటూరి పిల్లే అయినా చాంద్ కా టుక్కుడారా. ప్రాణంతో ఉన్న శిల్పం. పల్లెటూరి ఒరిజినల్ ఫ్లేవర్ రా. అంటే మార్కెట్లో లక్షలు పలుకుతుందిరా. అది నిజమే బాయి, కానీ అందమైన ఆడదాన్ని, అడాలసెంట్ కుర్రాన్ని వదలడం ఈ అనార్కలి చరిత్రలోనే లేదురా. నీకు రెండే మార్గాలు. నువ్వు బతకాలనుకుంటే దాన్ని మర్చిపోవడం, లేదంటే నా చేతిలో చచ్చిపోవడం. అలాగే బాయ్, నీ ఇష్టం. ఆ పిల్ల నాకు అక్కర్లేదు. నువ్వే ఉంచేసుకో బాయి, నాకు అక్కర్లేదు. యు నాటీ. పల్లెటూరి పిల్లరా, ప్యూర్.
ఈ కంపెనీకి నిన్ను బాసుగా పెట్టి నేను ముంబై. రేయ్! ఓ, నీకు స్పృహ వచ్చిందా? గుడ్ గుడ్. ఒకసారి మిమ్మల్ని చెక్ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఆ అవసరం లేదు. ఐఎమ్ ఆల్ రైట్. ఇట్స్ ఓకే. అసలు ఏమైంది డాక్టర్? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీకు యాక్సిడెంట్ అయింది. ఎవరో తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఫస్ట్ పోలీస్ కేసు పెడదాం అనుకున్నా. మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. చిన్న దెబ్బలే కదా, 2 రోజుల్లో కోలుకుంటారు. మళ్ళీ ఆ రిస్క్ ఎందుకని ఊరుకున్నాను. పైగా మీ దగ్గర మొబైల్ ఫోన్ లేదు. మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలన్నా వీల్లేని పరిస్థితి. అందుకే మీరు ఇలా ఉన్నా మీ వాళ్ళెవరు రాలేదు. ఇక్కడ నొప్పిగా అనిపిస్తోంది డాక్టర్. జరిగింది యాక్సిడెంట్. మీరు స్పీడ్గా వెళుతూ పడ్డారు. అలాంటప్పుడు దెబ్బలు తగులుతాయి. అది సహజం. యు ఆర్ ఫిట్ ఎనఫ్. పోనీ ఇంకెక్కడైనా చెక్ చేయించుకోండి. అక్కర్లేదు డాక్టర్, మీరు చెప్తున్నారు కదా. థ్యాంక్ యూ. అన్నట్టు మీ ఫీజు? నో ప్రాబ్లం, తర్వాత ఇచ్చేయండి. మీ పరిస్థితి నాకు తెలుసుగా. ఓ థ్యాంక్ యూ డాక్టర్. సో కైండ్ ఆఫ్ యూ. ఇంకొక వారం రోజుల్లో ఈ కంపెనీకి అలైక్య గ్రూప్ నుంచి లీగల్ నోటీస్ వస్తుంది. ఐశ్వర్య గ్రూప్ అలైక్య గ్రూప్ కిందికి వస్తుంది. ఆటో! సార్, మనం అనుకున్నట్టుగానే ఋత్విక్కి ఇప్పుడే స్పృహ వచ్చింది. ఏం చేస్తున్నాడు? ఇప్పుడే బయలుదేరి వెళ్ళాడు సార్. ఉంటాను సార్. వీరు! 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 అయ్యా, మా ఊళ్ళమ్మా, వీరు ఎక్కడ? సార్కి గుండె నొప్పి వచ్చిన రోజే వీరుబాబు సూట్ కేసు తీసుకుని ఊరెళ్ళారండి. సరే నువ్వు వెళ్ళు. రాస్కల్ వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోయాడనమాట. ఎవరు? మావయ్య ఎలా ఉన్నారు?
ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు? తినయ్యాను గాని నీకు ఈ కట్లేంట్రా? ఏం జరిగింది? ఏం లేదు మావయ్య, చిన్న యాక్సిడెంట్. అయినా మిమ్మల్ని అప్పుడే డిశ్చార్జ్ చేయడం ఏంటి చిత్రంగా? చింత కట్టుంటే చిన్న యాక్సిడెంట్ అంటావేంట్రా? అసలు ఎప్పుడు జరిగింది? మొన్న. ఏం పెద్ద దెబ్బలు కాదులేండి మావయ్య. వీరు వెళ్ళిపోవడం ఏమిటి మావయ్య? ఎందుకు వెళ్ళాడు మీకు తెలుసా? తెలీదు. అలాగే నాకు హార్ట్ అటాక్ వచ్చిన విషయం కూడా వాడికి తెలీదు. రోజులాగానే ఆ రోజు కూడా ఆఫీస్లోనే ఉండిపోయాడు. నేను హాస్పిటల్లోనే ఉన్నప్పుడు వాడి ఇంటికొచ్చి లగేజ్ తీసుకుని వెళ్ళాడంట. అంతేనా? వీరు ఇంకేదైనా చెప్పడం చెయ్యడం? ఆస్తి రాసివ్వమని కోర్టు నోటీస్ పంపించలేదా? ఏంటి మావయ్య ఇది? అసలు అంత దూరం ఎందుకు రానిచ్చారు? అసలు ఇన్నాళ్ల తరువాత ఇప్పుడు వచ్చాడనగానే నాకు అనుమానం వచ్చింది. సరే, అన్నీ మీరు అడుగుంటారు కదా అనుకున్నాను. కానీ మొన్న ఆఫీస్లో వాడు చేయదలిచిన పని ఇదే అని వాడు నోట్ నుంచి వస్తుంటే, రేయ్, వాడు ఎందుకు వచ్చాడన్నది నాకు తెలుసు. వచ్చి నాకు జీవితాన్ని ఇచ్చాడన్నది గుర్తుంచుకో. తనకు బతుకునిచ్చాడురా. బతకాలని ఆశ, ఒక ఆశయాన్ని ఇచ్చాడు. నా కూతురు ఉందన్న విషయాన్ని తీసుకొచ్చాడురా. అది చాలదా? అయినా వాడి తల్లి నేనేదో అన్యాయం చేశానని వాడు నన్నేదో చేయాలనుకున్నాడు. అంతేగాని బేసిక్గా వాడి చెడ్డవాడు కాదురా. అయినా ఇవన్నీ కాదు రిత్విక్. నీకు అసలు విషయం తెలుసా? అనూహ్య తా బంగారు కూతురు కనిపించిందిరా. తాకు హార్ట్ అటాక్ వచ్చి నిస్సహాయంగా ఉన్నప్పుడు తాకు భరోసా ఇచ్చి సమయానికి టాబ్లెట్ ఇచ్చి బతికించింది. తను హాస్పిటల్లో చేర్పించింది రిత్విక్. పోన్లేండి మావయ్య, మొత్తానికి అనూహ్యం నేను ఎక్కడికి చేర్చాలనుకున్నానో అక్కడికి చేరిందనమాట. గుడ్. పోన్లేండి, కొడుకు అన్యాయం చేసినా కూతురైనా దక్కింది. చాలా సంతోషంగా ఉంది మావయ్య. ఏది అను ఎక్కడా కనిపించట్లేదే? అను అను అనూహ్య అను అను ఏంటి మావయ్య, అను ఏది? చీనట్టింట అను హాయిగా ఉంటే చూస్తే అదృష్టం. తా బ్రతుకు లేదు రితు. మావయ్య, ఏమైంది మావయ్య? ఏం జరిగింది? అది నా కన్ను కూతురు. నీకన్నా నాకు తనే ముఖ్యం. నువ్వు చచ్చినా నాకు అనవసరం అనుకుంటే మీ ఇష్టం. వెళ్ళండి, నేను అడ్డు చెప్పను. దీపు మీతో ఇంత కఠినంగా మాట్లాడిందా? మరీ ఇంత దారుణమా? కొన్ని జీవితాలు ఇంతే రిత్విక్. ముఖ్యంగా నా జీవితంలో మాత్రం ఎప్పుడు ఇంతే. నేను ప్రేమించి కావాలనుకున్నది
ఎప్పుడూ నాకు దక్కదు. కన్న బిడ్డని కళ్ళారా చూడలేకపోవడం కన్నా ఘోరం ఇంకేం ఉంటుందిరా. అది పుట్టింది తెలీదు, పెరిగింది తెలీదు, చెలా ఉంది, ఏమనుకుంటుంది ఏదీ తెలీదు. ఎక్కడుందో తెలుసు, కానీ చెలా వెళ్ళాలో అర్థం కావడం లేదురా. తా బంగారు తల్లిని చూడకుండా చెలా బతకాలో కూడా అర్థం కావడం లేదు.